నమస్తే. వెల్కమ్ టు దిశ ఎంటర్‌టైన్‌మెంట్స్. ప్రస్తుతం మనతోటి 'పైలం పిల్లగా' మూవీ టీమ్ అయితే ఉన్నారు. ఒకసారి వాళ్ళతోటి మాట్లాడదాం. 'పిల్లా పిల్లగాడు' అని చెప్పి వెబ్ సీరీస్ చేశారు గదా! అది గూడా జనాల్లోకి అసలు విపరీతంగా ఎళ్ళిపోయింది. సో, మీరు అప్పుడు సుమంత్ ప్రభాస్ గారు డైరెక్టర్ గదా! సో, మీ జర్నీ సుమంత్ గారితో ఎలా ఉండేది? అదే 'పిల్ల పిల్లాడు' సుమంత్‌కి నాకిద్దరికీ ఫస్ట్ ప్రాజెక్ట్. 2 ఇయర్స్ మంచిగా క్లోజ్‌గా ఉండే. మంచి ఫుల్ మంచి ఎంజాయ్ చేసి కూడా చేసినాం సీరీస్. ఆ థాట్ ఎవరిదన్నా 'పిల్లా పిల్లగాడు' స్టార్ట్ చేయాలి అది ఎవరిది? 'పిల్ల పిల్లాడు' స్టార్ట్ చేయాలనే థాట్ యాక్చువల్లీ జీఫ్లిక్స్ వాళ్ళది. ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా! సో, వాళ్ళు ఏదో ఇక్కడ సుమంత్ ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్ వాళ్ళకి నచ్చి ఏదైనా వెబ్ సిరీస్ ఒకటి స్టార్ట్ చేయండి. మంచి తెలంగాణ, హైదరాబాదీ బేస్డ్ స్క్రిప్ట్ అని ఐడియా చెప్తే సో, అట్లా రాసుకుండు అట్లా. సో, 'పిల్లా పిల్లగాడులో' యాక్ట్ చేసిన వాళ్ళు లైక్ ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్‌కి వెళ్ళిపోయారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుందండి. అంటే ఒక వెబ్ సిరీస్ ఆ ఛానెల్‌కి కూడా 0 సబ్స్క్రైబర్స్ ఉండే. జీఫ్లిక్స్ అనే ఛానెల్‌కి 0. సో, పిల్ల పిల్లాడి నుంచి అది సమ్ 750K ప్లస్సో ఏమో చాలానే పెరిగిపోయారు. సో, అంత పెద్ద హిట్ అయ్యి 2019, 18 ఆ టైంలో చాలా పెద్ద హిట్ అయింది. సో, సో మీరు పిల్లా పిల్లగాడి దగ్గర స్టార్ట్ చేసి పైలం పిల్లగాడి దగ్గరికి వచ్చారు కదా! సో అక్కడ పిల్లా పిల్లగాడి దగ్గర రెమ్యునరేషన్ మీకు ఎంతలో స్టార్ట్ అయింది? అండ్ ఇప్పుడు ఎంత తీసుకున్నారు మీరు? ఇక అవన్నెందుకు. నీ సాలరీ ఎంత బ్రో? నా సాలరీ వచ్చి నువ్వు సో చెప్తావేమో నేను అదే నేను అదే అంటున్నా. నేను చెప్తా బట్ జనాలకి, ఫ్యాన్స్‌కి ఫస్ట్ లైక్ మా హీరో ఇంత తీసుకుంటున్నాడు అనేది వాళ్ళకొకటి ఉంటది. సో ఫర్ దట్ నేను అడిగాను. నేను అంటే మరీ కోట్లు కోట్లు ఏం తీసుకుంటలేను ఇంకా. బట్ ఎంతో కొంత తీసుకుంటున్నా. అంటే నాకు సరిపోయేంత అయితే తీసుకుంటున్నా. హ్మ్. సో అండ్ అన్న మీరు ఫిల్మ్ ఎంత బడ్జెట్‌లో స్టార్ట్ చేశారు? అండ్ అనుకున్న బడ్జెట్‌ని ఏమైనా మించిందా? ఆ బడ్జెట్ అనేది ఏంటి అంటే బడ్జెట్ మేము ముందు నుండే ఒక రీజనబుల్ బడ్జెట్ అనుకున్నాం దీనికి. సో ఆ బడ్జెట్లోనే ఫినిష్ చేసేసాం. సో బడ్జెట్ అనేది అది ప్రొడ్యూసర్కి సంబంధించిన విషయం, అది రివీల్ చేయకూడదు. సో ఏంటి అంటే అనుకున్న బడ్జెట్లో చాలా ఆ బడ్జెట్ మాత్రం క్రాస్ అవ్వలేదు. ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా అన్న? అంటే లైక్ బడ్జెట్‌లో అవ్వచ్చు, లేకుంటే మూవీ వైస్‌గా అవ్వచ్చు, యాక్టర్స్ మనం మీరు డైరెక్టర్‌గా ఉన్నప్పుడు అట్లా మీరేమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ఇబ్బందులు అంటే పెద్ద మేజర్ ఇబ్బందులు ఏమి ఉండవండి. మేజర్ ఇబ్బందులు అయితే ఏం పడలేదు. లక్కీగా ఏంటి అంటే చాలా స్మూత్‌గానే జరిగిపోయింది. చిన్న చిన్న మేకింగ్ ప్రాబ్లమ్స్ అది కామన్ ఉంటుంది. అది మేము యాడ్ చేసేటప్పుడు కూడా ఉంటుంది. అది పెద్ద విషయాలు కావు. మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. చాలా స్మూత్‌గా జరిగిపోయింది. మేము అనుకున్న షెడ్యూల్‌లో, అనుకున్న బడ్జెట్‌లో, అనుకున్న కంటెంట్ తీసాం కాబట్టి ఈరోజు ప్రేక్షకులు అనుకున్న రిజల్ట్ ఇచ్చారు. సో మూవీలో లైక్ మీరు మీ ఇద్దరు మూవీలో ఉన్నప్పుడు, షూటింగ్ టైమ్‌లో ఉన్నప్పుడు మీరిద్దరు బాగా ఎంజాయ్ చేసిన సీన్ ఒకటి ఉంటది కదా! అదేంటి? అండ్ అలాగే చిరాకు పడిన సిట్యుయేషన్ కూడా ఒకటుంటది. అండ్ అవేంటో? సో, మూవీ మేకింగ్ ప్రాసెస్ మొత్తం ఎంజాయ్ చేసినామండి. అంటే వర్కింగ్ విత్ హ్యాపీ హార్స్, ఆనంద్ అన్న అండ్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్‌తోని అంటే చాలా బాగా అనిపించింది. చిరాకు పడ్డది ఏంటంటే ఎండలు. పీక్ సమ్మర్‌లో షూట్ చేసినాం కరీంనగర్‌లో. ఇంకా ఇక్కడనే ఇట్లుంటే కరీంనగర్‌లో ఎట్లుంటది? చాలా ఉంటాయి. సో, అండ్ విలేజెస్‌లో మనకి ఫెసిలిటీస్ ఉండవు. ఏసీలు గానీ ఏది ఉండవు. అండ్ మేము ఎక్కువ అవుట్‌డోరే చేసినాం. అంటే మిట్ట మధ్యాహ్నం 2కి ఆ ఎండాకాలంలో షాట్ ఉండేది. సో, అక్కడ కాస్త ఇరిటేషన్ వచ్చింది గానీ, దాని తర్వాత మానిటర్ చూసుకుంటే అవుట్‌పుట్ మంచిగొస్తుంది. చాలా భయం అనుకున్నాం. సో ఎప్పుడైనా ఆ చిరాకులో అంటే లైక్ ఏం షూటింగ్ రా ఇది ఇంత ఎండలో కూడా జరుగుతుంది. ఇంటికెళ్ళిపోవాలని అట్లా ఎప్పుడైనా అనిపించిందా మీకు? అనిపిస్తది కదండీ. ఖచ్చితంగా అనిపించింది గానీ, షూట్ అయిపోయినంక నేనే మిస్ అయినా యాక్చువల్లీ. అరే! అప్పుడే అయిపోయిందా అని చెప్పేసి అనిపించింది. ఖచ్చితంగా చిరాకు పడ్డాం. కానీ షూట్ అయిపోయిన తర్వాత మొత్తం టీమ్‌ని అందరిని మిస్ అయినాం. అంటే షూటింగ్‌ని మిస్ అయినాం బేసిక్‌గా. ఆ ఎన్విరాన్మెంట్‌ని మిస్ అయినాం. సో అండ్